హలో అందరికి. ఫైనల్‌గా సాటర్‌డే అయితే వచ్చేసింది. ప్రోమో కూడా 1 అవర్ బ్యాకే రిలీజ్ అయ్యింది. సో, ప్రోమో గురించి అలాగే ఈరోజు సీజన్ గురించి మాట్లాడేసుకుందాం. దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు జోహన్ టాక్స్ 15. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి నాగ్ సారు స్వీట్స్ అయితే తీసుకొని గ్రాండ్‌గా ఒక మంచి వినాయకుడు సాంగ్‌కైతే డాన్స్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరికీ స్వీట్స్ ఇచ్చి అందరిని కూడా విష్ చేశారనమాట. సో, నాగ్ సార్ ఏం చెప్పారు అంటే, ఎవ్రీ ఇయర్ కూడా జడ్జ్‌మెంట్ అనేది ఫస్ట్ నేనిస్తాను. కానీ ఇది అలా ఉండబోదు సీజన్‌లో అనన్నారు. వాళ్ళనే జడ్జ్ చేసుకోవడానికి ఒక పిల్లో టైపు రెడ్ కలర్‌వి బ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఎలిమినేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు మీరే చేసుకోండి అని అన్నట్టున్నారు. అందుకని ఫస్ట్ ఎలిమినేషన్స్ అయితే శేఖర్ భాషతో స్టార్ట్ చేసినట్టున్నారు. శేఖర్ భాష నాగమణికంఠని ఎలిమినేట్ చేశాడు. అలాగే నాగమణికంఠ ఎందుకు నచ్చలేదు అనేది కూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. తను ఎప్పుడు ఏదోలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ట్రాన్స్‌లో ఉంటాడు అని ఇవన్నీ చెప్తూ ఉన్నాడనమాట. శేఖర్ భాష నాగమణికంఠ కోసం. నాగార్జున ఏం చెప్తారు అంటే తను ఆల్రెడీ చెప్పాడు గదా! తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మరి నువ్వెందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకు కన్విన్స్ అవ్వలేదు? అంటే నాగమణికంఠని శేఖర్ భాష ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ చేశాడు. సో, దానికి ఎందుకు చేశావని అడుగుతున్నారో, మరి ఈ రోజు కూడా నువ్వెందుకు చేస్తున్నావని అడుగుతున్నారు అనేది ఫుల్ ఎపిసోడ్ అయితే రావాల్సి ఉంది. సో, ఫైనల్‌గా నాగమణికంఠనైతే శేఖర్ భాష ఎలిమినేట్ చేశాడు. అండ్ సీత వచ్చేసి యష్మిని ఎలిమినేట్ చేసింది. మనము లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాము. యష్మి చాలా అతి చేసిందని తనని ఆహ్, మిగతా వాళ్ళందరిని బాగా ఏడిపించింది అని. అదే విషయము సీత అయితే రైజ్ చేసింది. కానీ నాగ్ సార్ ఏం పట్టించుకోకుండా అది గేము అలాగే ఉంటది అనడం అయితే ఎవరికీ నచ్చలేదు. బేసిక్‌గా నాకు కూడా అది నచ్చలేదు. కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసి మాట్లాడినట్టయితే బావుండేదనిపిచ్చింది. సో, ఇప్పుడైతే విష్ణుప్రియ సోనియానైతే ఎలిమినేట్ చేసింది. రీజన్ ఏంటి అని అంటే, తను చాలా అంటే మాట్లాడే విధానం బావుండదు అని విష్ణుప్రియ అయితే చెప్పింది. సో, నాకు సార్ ఆ వీడియో అంతా చూపించారు. అసలేం జరిగింది అంటే, సోనియాకి, విష్ణుప్రియకి మధ్య సోనియాని విష్ణుప్రియ నార్మల్‌గా క్యాజువల్‌గానే నీకు, నిఖిల్‌కి పడదు కదా! సో, ఎందుకు మీరు ఫ్రెండ్స్ అయ్యారు? ఎలా జరిగింది? అని క్యాజువల్‌గానే అడుగుతదనమాట. కానీ దాన్ని సోనియా వేరే విధంగా తీసేసుకొని నో కామెంట్స్ అనుకుంటూ వెళ్ళిపోతది. వెళ్ళిపోతే విష్ణుప్రియ అంటదనమాట, "నేను క్యాజువల్‌గానే, సరదాగానే అన్నాను. నేను వేరే విధంగా ఏం అనలేదు" అని అంటూ ఉంటుంటే, మళ్ళీ సోనియా వెనక్కొచ్చి "నేను అడల్టరేటెడ్ కామెడీని యాక్సెప్ట్ చెయ్యను" అనింది. అంటే ఆ మాటని విష్ణుప్రియ తీసుకోలేకపోయింది. వెంటనే విష్ణుప్రియ ఎళ్లి, "నేను తప్పుగా ఏం మాట్లాడలేదు గదా! మిమ్మల్నిద్దరూ కలిసున్నారు లేదా మీరు ఎందుకు మూవ్ అవుతున్నారు అనేది నేనేం మాట్లాడలేదు కదా! కానీ ఎందుకంత తీసుకుంటున్నావు" అనే లోపే సోనియా గట్టిగా అరుచుకుంటూ బయటకైతే ఎళ్ళిపోయింది. బయట కూర్చొని అలా కూర్చుంటే అభయ్ గూడా పక్కన కూర్చున్నాడు. తను జస్ట్ ఏడవటంతోనే అభయ్ ఓదారుస్తూ ఉన్నాడనమాట. అంతలోపు తిను బయటకొచ్చింది విష్ణుప్రియ. నేనేమన్నాను అంటే తనొక్కతే మంచిది, నేను మంచిదాన్ని గాదా అని విష్ణుప్రియ గూడా రైజ్ అయిపోయింది. సో, చూడాలి ఈ వీక్ ఎలా ఉంటుంది అనేదైతే చూడాలి. ఈరోజు ఎపిసోడ్ ఎలా అయితే ఉంటుందో చూడాలి మరి. అందరూ ఆశించినట్టుగా నాగ్ సార్ అయితే అంత అంటే జనాలు ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా నాగ్ సార్ అయితే మాట్లాడలేదని ప్రోమో బట్టి అయితే తెలుస్తుంది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారనే అనుకోవాలి ఈ ప్రోమో చూసి. సో, ఇంకా నేను ముందు ముందు మొత్తం అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోస్ అన్నీ బిగ్ బాస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాగా వీడియోస్ కావాలి అనేది, బిగ్ బాస్ నుంచి ఎటువంటి వీడియోలు కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాననమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.